తిరుపతి గ్రాండ్ రిడ్జ్ హోటల్ వద్ద టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు రాజీనామా చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నిరసన చేపట్టిన వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై టీడీపీ నేత జేబీ అనుచరుడు దాడి చేశారు. తిరుపతి వైఎస్ఆర్సీపీ నేత నవీన్పై దాడి చేశారు. టీడీపీ బిఆర్ నాయుడుపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. రౌడీలను పెట్టించి గోండాలను పెట్టించి మమ్మల్ని తీవ్రంగా కొట్టి మా మహిళలను కొట్టి మమ్మల్ని అల్లరి చేస్తున్నారు. ఇదే కూటమి ప్రభుత్వం లాగా కబర్దార్. అధికారం శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు. ముందరే వచ్చి టీడీపీ వాళ్ళు కొడతామంటే పోలీసులు సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం? మేము ప్లాక్ కార్డులు పట్టుకొని నిరసన కార్యక్రమం చేస్తా అంటే వచ్చి చేయించినాడు. మగవాళ్ళని ఆడవాళ్ళ మీద దౌర్జన్యాలు చేసేది బిఆర్ నాయుడు గారు. రాసలీలలు ఇలా ఉంటాయని మేము రౌడీజంగా పోలీసులు వచ్చేసి మా వాళ్ళనంతా తీసుకెళ్తున్నారు. ఇది బిఆర్ నాయుడు గారును మహిళలుగా మేము ఏ దానికైనా సిద్ధం. అబ్బాయి చొక్కా చూడండి, ఇలాగ చొక్కాలు చించుతారా? ఇలాగ నా పైన చెయ్యి కొడతారా? ఇదేనా మీరు చేసే రౌడీజం? చంద్రబాబు నాయుడు గారు మీకు ఇది తగదు. చాలా పొరపాట్లు చేస్తున్నారు. పోలీసుల రౌడీల అశ్లీలలు చేసినా ఏమి చేసినా మీరు వాళ్ళకే సపోర్ట్ ఇస్తాండారా? దాపెట్టుకుంటారు బిఆర్ నాయుడిని. ఆయన రాసలీలు పొంగిపోయినా ఇంకా చెయ్యాలని రూములు తీసుకుంటారు. మీరు ఒక మనుషులు, మీ ప్రభుత్వం మీకు ఇంత వెనకేసుకొని మా వాళ్ళంతా కొట్టి పోలీసు దౌర్జన్యం చేసి ఈ రోజు ఎక్కించుకోపోయినారంటే వీళ్ళు పోలీసులు ఎవరికి తొత్తులు? తిరుచానూరు పోలీస్ స్టేషన్ వద్ద మా ప్రతినిధి మూర్తి అందుబాటులో ఉన్నారు. మూర్తి, అక్కడికి చేరుకున్న మహిళలు ఒకటే చెప్తున్నారు, మేము నిరసన శాంతియుతంగా వ్యక్తం చేస్తున్నాము, అయినా కూడా టీడీపీ శ్రేణులతో మా మీద దాడులు చేయించారు అన్నట్టుగా కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెప్తున్నారు. అక్కడికి చేరుకున్న మహిళలు కూడా చెప్తున్నారు, పోలీసులు చేష్టలుడికి చూస్తున్నారు అంటూ వాళ్ళు చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. మీ దగ్గర ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి? కార్తీక్, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు యొక్క కలంకిత చైర్మన్ పదవికి రాజీనామా చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా విభాగ నాయకులంతా కూడా ఆయన స్టే చేసినటువంటి గ్రాండ్ రిడ్జ్ హోటల్ ఎదుట శాంతియుతంగా నిరసన తెలుపుతూ ఉంటే ఒక్కసారిగా టీడీపీ అనుచరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, నాయకురాలపైన దాడి చేశారు. ఈ యొక్క సమయంలో పోలీసులు స్థానికంగా ఉన్నప్పటికీ కూడా దాడి చేస్తూ ఉంటే చూస్తూ ఉన్నారు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు. ప్రధానంగా దాడి చేసిన వారిని అదుపులో తీసుకోవాల్సింది పోయి శాంతియుతంగా నిరసన తెలుపుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేసుకుని వచ్చి ఈ యొక్క తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం వారిని ఉంచారు. ప్రస్తుతం ఈ యొక్క అంశానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నాయకులు మనకు అందుబాటులో సార్. ఓవరాల్గా చూస్తూ ఉంటే దాడి చేసిన వారిని ఈరోజు వదిలేసి శాంతియుత నిరసన తెలుపుతున్నటువంటి వైసీపీ నాయకులను అరెస్ట్ చేస్తారు. ఏ విధంగా చూడాలి ఇదంతా? ఈరోజు తిరుపతిలో జరిగిన సంఘటన ప్రజాస్వామ్యానికి మాయన మచ్చ. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది. దీన్ని కాలరాస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం అమలుపరుస్తూ రాష్ట్రంలో దమనకాండ జరుగుతూ ఉంది. మహిళలు శాంతియుతంగా నిరసన తెలుపుతూ ఉంటే వాళ్ళని టీడీపీ గూండాలు వచ్చి భయభ్రాంతులను గురి చేసి దాష్ట్యంగా కొట్టడం జరిగింది. దీనికి ప్రత్యక్ష సాక్ష్యంగా
సాక్షాత్తు రాజ్యాంగాన్ని ప్రజలను రక్షించాల్సిన పోలీసులే ప్రేక్షక పాత్ర వహిస్తూ దగ్గరుండి దాడి చేయడం చాలా దుర్మార్గం. ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్టు లాంటిది. దీనిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. అంటే ఈ యొక్క దాడి శాంతియుత నిరసన తెలపడం కూడా తప్పేనంటారు. ఇదే విధంగా చూడాలంటారు. ఈ కలంకిత చైర్మన్ పదవికి రాజీనామా చేయాలంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు శాంతియుత నిరసన చేస్తూ ఉంటే ఈ దాడిని ఏ విధంగా చూడాలి? పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక కలంకిత చైర్మన్ నికృత్యాలని బయటపడింది వైఎస్ఆర్సీపీ. అలాంటి వ్యక్తి చైర్మన్గా కొనసాగించడం ఈ రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారికి సిగ్గుచేటు కూటమి ప్రభుత్వానికి. అలాంటిది పోయి మా పార్టీ వైఎస్ఆర్సీపీ మా నాయకురాళ్ళు పోయి నిరసన గో బ్యాక్, మీలాంటి కలంకిత చైర్మన్లు ఇలాంటి అవినీతి చైర్మన్లు మా తిరుమలకు వద్దు అని నిరసన తెలిపితే ఈ కూటమి ప్రభుత్వంలో ఈ కూటమి నాయకులు టీడీపీ నాయకులు గోండాల్లాగా విచక్షణరహితంగా ఆడవాళ్ళని మగవాళ్ళని లేకుండా కొట్టడం అంటే దీనికి పోలీసుల ప్రేక్షక పాత్ర. సాక్షాత్ అర్బనాట్కి ఎదురుగా ఇది జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక కొట్టిన వాళ్ళని వదిలేసి దెబ్బలు తిన్న వాళ్ళని మా వాళ్ళని లోపలేసి తిరుచానూరులో టిఫిన్లు కూడా పంపించుకుంటే దేశ సేవలు చేస్తారని పోలీసులు మాట్లాడుతుంటే మేము కళ్ళం ఏంటంటే ఇంత నిరంకుశంగా పోలీసులు వ్యవహరిస్తూ ఉంటే రాజ్యాంగ పరిధిలో ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాశారనుకుంటాం, కానీ ఇప్పుడు డాక్టర్ అంబేద్కర్ బదులు డాక్టర్ లోకేష్ బాబు గారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నది. కాబట్టి ఇది మంచి పరిణామం కాదు. ఈ టీడీపీ నాయకులు ఈరోజు అధికారమే శాశ్వతం అనుకుంటారు. ఈ తిరుపతిలో ఇంతవరకు ఎప్పుడు జరగల. ఎందుకంటే ప్రతిపక్షంలో మేము ఉన్నాం, అధికార పార్టీలో మేము ఉన్నాం. మనుషులు ముచ్చి కొట్టడం అనేది ఆటవికతనం. అదే తిరగబడాలంటే మా పార్టీ వాళ్ళు తిరగబడితే వీళ్ళకి తిరుపతిలో కూడా కంటి మేరకు కూడా కనపడరు. ఇది గుర్తించాలి. ఎవరు లేనప్పుడు వచ్చి ఒక 40-50 మంది ఒక 30 మంది నిరసన తెలుపుతూ ఉంటే కొట్టేసుకోవడం ఇదే రౌడీజం, పెద్ద దాదాగిరి అనుకుంటున్నారు. ప్రతిపక్షం ఉన్న కూడా మేమేం భయపడే క్వశ్చనే లేదు. న్యాయానికి చట్టానికి లోబడి మేము నిరసన తెలుపుతూ ఉంటే నికృత్యంగా వచ్చి కొట్టడం అనేది ఎంతవరకు ఆటవిక రాజ్యంలో? ఇది ప్రజాస్వామ్యమా లేదా ఆటవిక రాజ్యం అనేది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ బాబు చెప్పాల్సిన అవసరం ఉంది. పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి నికృష్ట పనులు చేస్తా ఉంటే నువ్వు తిరిగిన కాలేజీలో నువ్వు తిరిగిన తిరుపతిలో ఇలా గోండాయుధం చేస్తా ఉంటే నువ్వేం లాంటి మెయింటైన్ చేస్తున్నావు అనేది స్పష్టంగా కళ్ళ ముందర కనపడుతుంది. ఇది మంచి పరిణామం కాదు. ప్రజలంతా గమనిస్తున్నారు. ఇప్పటికైనా బీఆర్ నాయుడిని రిజైన్ చేశారా లేకపోతే మీరు సస్పెండ్ చేస్తారనేది మీ వ్యక్తిగా వదిలే మేము దీన్ని బట్టి తీవ్రంగా ఖండిస్తాం. ఇంకా దీని గురించి తీవ్రంగా ఉద్యమాలు కూడా చేస్తాను తిరుపతి తరపున మా వైఎస్ఆర్ తిరుపతి పార్టీ తరపున తెలుపుకుంటున్నాం. టీటీడీ చరిత్రలోనే కని ఎరిగిన రీతిలో ఒక కలంకిత చైర్మన్ కొనసాగించడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు చెప్తున్నారు. ప్రధానంగా ఈ యొక్క ఘటనకు సంబంధించి శాంతియుతంగా నిరసన తెలుపుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులపైన దాడుల్ని తీవ్రంగా ఖండిస్తూనే రానున్న రోజుల్లో టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేసేంత వరకు తమ యొక్క నిరసన గలాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు. ఇది కార్తీక్. థ్యాంక్ యూ మూర్తి. తిరుపతి గ్రాండ్ రిడ్జ్ హోటల్ వద్ద టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నిరసన చేపట్టిన వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై టీడీపీ నేత జేబీ అనుచరులు దాడి చేశారు. ఇక తిరుపతి వైఎస్ఆర్సీపీ నేత నవీన్పై దాడి చేశారు. టీడీపీ బీఆర్ నాయుడుపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. పెట్టించి గోండాలను పెట్టించి మమ్మల్ని తీవ్రంగా కొట్టి మా మహిళలను కొట్టి మమ్మల్ని అల్లరి చేస్తున్నారు. ఇదే కూటమి ప్రభుత్వం కబర్దార్. అధికారం శాశ్వతం కాదు. అధికారం శాశ్వతం కాదు. ముందరే వచ్చి టీడీపీ వాళ్ళు కొడతామంటే పోలీసులు సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం? మేము ప్లే కార్డులు పట్టుకొని నిరసన కార్యక్రమం చేస్తా అంటే వచ్చి చేయించినాడు. మగవాళ్ళని ఆడవాళ్ళ మీద దౌర్జన్యాలు చేసేది బీఆర్ నాయుడు గారు. రాసలీలలు ఇలా ఉంటాయని మేము రౌడీజంగా పోలీసులు వచ్చేసి మా వాళ్ళనంతా తీసుకెళ్తున్నారు. ఇది బీఆర్ నాయుడు గారును మహిళలుగా మేము ఏ దానికైనా సిద్ధం. అబ్బాయి చొక్కా చూడండి, ఇలాగ చొక్కాలు తెచ్చుతారా? ఇలాగ నా పైన చెయ్యి ఇరగొడతారా?
ఇదేనా మీరు చేసే రౌడీజం? చంద్రబాబు నాయుడు గారు మీకు ఇది తగదు. చాలా పొరపాట్లు చేస్తున్నారు. పోలీసుల రౌడీల అశ్లీలలు చేసినా ఏమి చేసినా మీరు వాళ్ళకే సపోర్ట్ ఇస్తాండారా? దాపెట్టుకో ఉండారు బిఆర్ నాయుడిని. ఆయన రాసలీలు పొంగిపోయినా ఇంకా చెయ్యాలని రూములు తీసుకో ఉంటారు. మీరు ఒక మనుషులు, మీ ప్రభుత్వం మీకు ఇంత వెనకేసుకొని మా వాళ్ళంతా కొట్టి పోలీసు దౌర్జన్యం చేసి ఈ రోజు ఎక్కించుకోపోయినారంటే వీళ్ళు పోలీసులు ఎవరికి తొత్తులు? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, అక్కడి మహిళలు, ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు ఒకటే చెప్తున్నారు, మేము శాంతియుతంగా చేస్తున్నాం, అయినా కూడా పోలీసులు మా మీద దౌర్జన్యం చేస్తున్నారు అంటూ అక్కడ మహిళలు చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది? మీ దగ్గర ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి అక్కడ? కార్తీక్, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తన పదవికి రాజీనామా చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇటు మహిళా విభాగం నాయకురాలంతా కూడా ఈ యొక్క ఆయన స్టే చేసినటువంటి గ్రాండ్ రిజ్ హోటల్ ఎదుట శాంతియుతంగా నిరసన తెలుపుతూ ఉంటే టీడీపీకి సంబంధించినటువంటి జేబీ శ్రీనివాస్ అనుచరులు వారంతా కూడా వచ్చి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన దాడి చేయడం జరిగింది. పోలీసులు ఉండగానే వారంతా కూడా దౌర్జన్యం చేయడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిఘటించారు. ప్రధానంగా రాసలీలలు చేస్తూ అడ్డంగా దొరికిపోయినటువంటి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తన పదవికి రాజీనామా చేయాలంటూ తాము శాంతియుతంగా నిరసన తెలుపుతూ ఉంటే ఏకపక్షంగా రౌడీలతో దాడి చేయిస్తారా అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడిగిన పాపానికి వారిపైన భౌతిక దాడులు చేయడం జరిగింది. వారిని అందరినీ కూడా అరెస్ట్ చేసి తిరుచానూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రస్తుతం మనం గ్రాండ్ రిజ్ హోటల్ ఎదుట మనం ఉన్నాం. కొద్దిసేపటి క్రితం ఇదే హోటల్ వద్ద ఈ యొక్క హోటల్లో స్టే చేసినటువంటి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఉన్నారని తెలుసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలంతా కూడా ఈ యొక్క టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పదవికి రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ యొక్క శాంతియుతంగా నిరసన తెలుపుతూ ఉంటే ఒక్కసారిగా టీడీపీకి సంబంధించినటువంటి గూండాలతో దాడి చేయించారు. వారిపైన భౌతిక దాడులు చేయడం జరిగింది. ఈ యొక్క ఘటనకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన తెలుపుతూ ఉంటే వారి పోలీసులు ఒక్కసారిగా వారందరినీ కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. ప్రధానంగా రాసలీలలు చేస్తూ అడ్డంగా దొరికిపోయినటువంటి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఎట్టి పరిస్థితుల్లో చైర్మన్గా ఉండడానికి అర్హుడు కాదు. టీటీడీ చైర్మన్ పదవికి కలంకం తీసుకొచ్చినటువంటి చైర్మన్ ఈ యొక్క పదవిలో ఉండడానికి వీల్లేదు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ధార్మిక క్షేత్రం టీటీడీలకి ఇలాంటి కలంకిత చైర్మన్ ఎలా కొనసాగిస్తారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలంతా కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. కార్తీక్, థ్యాంక్ యూ మూర్తి.